అందరికీ నమస్కారం. ఈ రోజు కథ పేరు ఎవరు నీతో చివరి వరకు. ఇది ఒక అద్భుతమైన కథ. మిస్ అవ్వకుండా చివరి వరకు వినండి. ఒకరోజు క్లాస్లోకి సైకాలజీ లెక్చరర్ వచ్చి ఈరోజు మనం సరదాగా ఒక ఆట ఆడుకుందామని చెప్పి ఒక అమ్మాయిని పిలిచింది. ఆ అమ్మాయికి పెళ్ళయ్యి 6 నెలల కొడుకున్నాడు. నీ లైఫ్లో నీకు చాలా ఇష్టమైన 30 మంది పేర్లను బోర్డు మీద రాయమని చెప్పింది లెక్చరర్. తన ఫ్యామిలీ మెంబర్లు, బంధువులు, స్నేహితుల పేర్లను రాసింది. వారిలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని 3 పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్. తను బోర్డు పైన వ్రాసిన వాటిలో 3 స్నేహితుల పేర్లను తుడిచివేసింది. నీ లైఫ్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని మరో 5 పేర్లను తుడిచివేయమని చెప్పింది లెక్చరర్. తను 5 బంధువుల పేర్లను తుడిచివేసింది. అలా చెరుపుకుంటూ పోగా చివరకు బోర్డు మీద అమ్మ, నాన్న, భర్త, కొడుకు ఈ 4 పేర్లు మిగిలాయి. క్లాస్ రూమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇది ఆట కాదని అప్పుడు అర్థమయ్యింది అందరికీ. ఇప్పుడు మరో 2 పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్. ఇది చాలా కష్టమైన పని అని తనకు అర్థమయ్యింది. చాలా బాధపడుతూ అమ్మ, నాన్నల పేర్లను చెరిపింది తను. మిగిలిన 2 మరొకటి చెరపమని చెప్పింది లెక్చరర్. తన కళ్ళ వెంట నీళ్లు కారసాగాయి. అచేతన స్థితిలో వణుకుతున్న చేతులతో తన కొడుకు పేరును చెరిపింది ఏడుస్తూ. వెళ్ళి నీ సీట్లో కూర్చోమని చెప్పింది లెక్చరర్. తర్వాత కాసేపటికి లెక్చరర్ తనను ఇలా అడిగింది. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కాదని, నువ్వు జన్మనిచ్చిన నీ కొడుకును కాదని బయట వ్యక్తి అయిన భర్తను ఎందుకెంచుకున్నావు? క్లాస్ అంతా మరోసారి నిశ్శబ్దం అలుముకుంది. తను ఏమి చెబుతుందా అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారందరూ. తను బాధతో నిదానంగా చెప్పటం మొదలుపెట్టింది. ఏదో ఒకరోజు నా తల్లిదండ్రులు నన్ను వదిలి నాకంటే ముందే చనిపోతారు. చదువు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఏదో ఒక రకంగా నా కొడుకు కూడా నాకు దూరం అవ్వక తప్పదు. కానీ జీవితాంతం నాకు తోడుగా ఉండేది నా భర్త మాత్రమే అని చెప్పింది. ఒక్కసారిగా క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, కిల్లిగజ్జాలు సహజం. కానీ జీవితంలో ఎలాంటి స్థితిలోనైనా చివరి వరకు కలిసి జీవించే భార్యాభర్తలు ప్రతి క్షణం భార్యను భర్త, భర్తను భార్య అర్థం చేసుకుంటూ సంతోషంగా జీవించటమే అసలైన భార్యాభర్తల అనుబంధం. ఇలా అందరూ కూడా కలిసి జీవించాలని కోరుకుందాం. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.